ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నువ్వు నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ కాదు, నాలో సగం తెచ్చుకో చూద్దాం. నేను కాలేజ్ టాపర్ని, కనీసం 98% వస్తుంది. అట్లీస్ట్ నువ్వు 50% అయినా తెచ్చుకోగలవా? ఎలా తెచ్చుకుంటుందక్క? కాలేజ్ మొహం కూడా చూడకుండా ఎలా ర్యాంక్ తెచ్చుకోగలదు? సోషల్ మీడియాలో రాసుకుంది కదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని. ఓ, కార్పొరేషన్ చదువులా? రాజీవ్, మా డాడ్ చెప్తూ ఉంటారు, మన రేంజ్ వాళ్ళని లేదా మనకన్నా ఎక్కువ రేంజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు రేంజ్ ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్. సరేలే, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. పదశృతి చెప్పింది కదా, వెళ్ళు. నీ రేంజ్కి తగ్గ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని. స్నేహానికి పేద గొప్ప తేడాలనే ఉండవు జ్యోతి గారు. రేంజ్ చూసుకొని డబ్బులతో ముడిపెట్టి చేసేది స్నేహమే కాదు. నేనెప్పుడు మిమ్మల్ని బస్తీ పిల్ల అని చూడలేదు, చూడను కూడా. అన్న చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఈ పొట్టి పిల్ల అన్న మాటలకి ఫిదా అయిపోయి లవ్లో పడితే అమ్మ చంపేస్తుంది. అమ్మకు చెప్పకుండా ప్రేమ అంటే గొప్పింటోళ్ళ మాటల్లో ఉన్న ఆవేశం చేతల్లో ఉండదు. నా మీద కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్స్. ఇదిగో, ఈ బస్తీలో ఉన్న పెద్దమ్మ తల్లి పూజ చేయటానికొస్తే నీ పక్కనే ఉండి ఆచార వ్యవహారాల గురించి చెప్తా. అదే బస్తీలో ఉన్న చెట్ల మీద ఇళ్ల మీద కన్నేస్తే నీ పక్కలో బల్లమైపోతా. గుర్తుపెట్టుకో, నువ్వు కంప్యూటర్లో ఆ పిల్లకేదో అసైన్మెంట్ చేసి పెట్టాను అన్నావు కదా, నమ్ముతాను. అదే ప్రాక్టికల్గా మా మీద ప్రయోగించాలని చూస్తే నాలో ఇంకొక జ్యోతిని చూస్తావు. అన్నా, పొట్టిది గట్టి వార్నింగ్ ఇచ్చెళ్ళిందన్నా. ఆ ధైర్యమే నాకు నచ్చుతుందిరా. సర్వేష్ గారికి ఏం చెప్తావు? ఇంకా 3 నెలలు టైం ఉంది కదరా. ముందు అమ్మ మాట నిలబెట్టుకోవాలి. ఆ శారద పిల్లల్ని పట్టుకోవాలి. ఆ తర్వాత మా అమ్మను ఒప్పించి జ్యోతిని పెళ్లి చేసుకోవాలి. ఇది నా లైఫ్ గ్రాఫ్. Hi Ramji, how are you? Fine, thank you. Hello uncle, how do you do? No, నేను నీకు అంకుల్ ఏంటి? నాకన్నా 5 years పెద్దవాడివి కదా. ఈసారి టెండర్ గెలవబోయేది నేనే. ఇంపాసిబుల్ మిస్టర్ షిండే. సౌందర్య ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తే పొజిషన్లో మేమే ఉంటాం. మీరిద్దరూ మాకు పోటీ అనుకుంటేనే చాలా నవ్వొస్తుంది. షిండేబాయ్ జీకే సిటీకి వచ్చాడు. సిటీకి వస్తే బీట్ చేస్తాడా? ఇన్ టైంలో హాల్లో ఉండాలి. అదిగో గ్రేస్ పీరియడ్ కూడా దాటిపోవస్తుంది. ఏంటి రామ్జీ, మీ బాస్ టైంకి రాడా? మేం కూడా జీకేలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ మే. మాకున్న పంక్చువాలిటీ మీ బాస్కి లేదేంటి? ఇలా అయితే చాలా కష్టం. మిస్టర్ శ్రీమాన్, టెండర్ స్టార్ట్ చేయకపోతే మేము హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీరిచ్చిన టైం దాటిపోయింది. గ్రేస్ పీరియడ్లో కూర్చున్నాం. జీకే వచ్చినా రాకపోయినా మేము అస్సలాగం. ఆయన ఇంకొక 2 minutesలో టైం కూడా అయిపోతుంది. తర్వాత వి విల్ స్టార్ట్. హోల్డ్ ఆన్ మిస్టర్ షిండే, అంత దూకుడెందుకు? మా బాస్ ఈ హాల్లోకి అడుగు పెట్టాకే 10 అవుతుంది.
ఆల్రెడీ 10 దాటి 10 నిమిషాలు అవుతుంది. చూస్తున్నారా మిస్టర్ రామ్జీ? ఇంకా 10 అవ్వలేదు మిస్టర్ షిండే. ఈ ఆఫీస్లో టైం కూడా మీలాగే తొందరపడి ముందుకు సాగుతోంది. మీ టైం 10 మినిట్స్ ఫార్వర్డ్లో ఉంది. మీ అల్లుడు అటెండ్ అవ్వకుండా అడ్డుకోవడానికి వాల్ క్లాక్ ఓవర్ స్పీడ్ అయిందంటారా? సైలెన్స్. మిస్టర్ శ్రీమాన్, మీ బాయ్ని పిలవండి. చెప్పండి సార్. ఈ ఆఫీస్లో ఉన్న టైం కరెక్టేనా? ఇది ఎగ్జాక్ట్ టైమేనా, లేకపోతే 10 నిమిషాలు ముందుకు కానీ 10 నిమిషాలు వెనక్కి కానీ ఉందా? 10 మినిట్స్ ఫాస్ట్ ఉంది సార్. యూ కెన్ గో. 10 మినిట్స్ ఫాస్ట్ అంటే ఇంకా ఇన్ టైంలోనే ఉన్నట్టు. ఇంకా గ్రేస్ పీరియడ్ కూడా స్టార్ట్ కానట్టే. అయితే జీకే ఎంటర్ అయ్యేదే కరెక్ట్ టైం. లయన్ ఈ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవుతుంది. ఇంతవరకు రానివాడు ఇంకొక 1 మినిట్లో ఎలా వస్తాడు? 1 మినిట్ కాదు, మిరాకిల్స్ జరగటానికి 1 సెకండ్ చాలు. మా జీకే కొన్ని సెకండ్స్లో ఎంటర్ అవుతారు. నువ్వు ఎగ్జాక్ట్ టైం పెట్టుకో. ఇట్ ఈస్ 10 o'clock. అదిగో మా అల్లుడు గారు ఎంటర్ అయ్యారు. మీ ఆఫీస్ టైంలో తేడా ఉండొచ్చు, కానీ మా అల్లుడు గారి టైమింగ్లో అస్సలు తేడా ఉండదు. హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు ఆల్? We are fine, జీకే. 98% మాత్రం ఫైన్ అని చెప్పారు. 2% పీపుల్ మాత్రం నన్ను చూసి హ్యాపీగా లేరు. వాట్ మిస్టర్ షిండే, నీ ఫేస్లో కళ తప్పింది? ఓ, నేను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం ఐ థింక్ నీకు డైజెస్ట్ అవడం లేదనుకుంటా. అంత ఊహించుకోకు, నువ్వేమీ దేవుడివి కాదు. అయినా నువ్వు వచ్చినా రాకపోయినా ఈ టెండర్ గెలవబోయేది నేనే. రియలీ? విల్ సీ.